మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు ఒక జైలు పేరు మారుమోగిపోతుంది. ఆ జైలు పేరే హైదరాబాద్లో ఉన్నటువంటి చెంచల్గూడ జైలు. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక రాత్రంతా ఈ జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీగా అయినా మరుసటి రోజు ఇవాళ ఉదయాన ఆయన రిలీజ్ అయ్యారు. సో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది. సో ఆ మహిళ భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఆయన్ను నిన్న మార్నింగ్ అరెస్ట్ చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకి తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టు నుంచి నేరుగా చెంచల్గూడ జైలుకి ఆయన రిమాండ్ ఖైదీగా పంపారు. ఆ వెంటనే బెయిల్ వచ్చింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల బెయిల్ ఆర్డర్స్లో సరైనటువంటి ఆర్డర్ లేదు, తప్పులు ఉన్నాయి. కాబట్టి ప్రొసీజర్ ప్రకారం ఆర్డర్స్ తీసుకొస్తేనే రిలీజ్ చేస్తామని సో టెక్నికల్ మిస్టేక్ ఉండడం వల్ల ఇవాళ ఉదయం రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు చెంచల్గూడ జైలు గురించి ఎందుకు ఈ స్థాయిలో పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుందంటే, ఈ జైలుకు వెళ్ళిన వారంతా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పొలిటికల్ కెరీర్ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో ఫస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మీద అక్రమాస్తుల కేసులో సిబిఐ పెట్టినటువంటి కేసుల నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో ఆయన ఇదే జైలుకి, ఇక్కడున్నటువంటి చెంచల్గూడ జైలుకి ఇలా ఆయన లోపలికి వెళ్ళడం, ఇలా బయటకు రావడం జరిగింది. తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్సీపీ పార్టీ తర్వాత ఆయన ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఆ తర్వాత 2019లో సీఎం అయ్యారు. ఆ తర్వాత మరొక ముఖ్యమంత్రి ఎవరంటే తెలంగాణ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కూడా ఇదే జైలుకి వెళ్ళారు. ఆయన ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ ఉన్న టైంలో ఒక ఎమ్మెల్యేకి నామినేటెడ్ ఎమ్మెల్యేకి ఆయన లంచం ఇవ్వజూపారు అంటూ కూడా అప్పట్లో కేసు నమోదైంది. దానికి సంబంధించి అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ను నేరుగా కొడంగల్ నుంచి అరెస్ట్ చేసి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన అరెస్ట్ చేసి నేరుగా ఈ జైలుకే పంపారు. సో ఆయన కూడా బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన 2023లో మనం చూడొచ్చు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అంటే మనం ఈ మొత్తం ఎపిసోడ్ ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ జైలుకు వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన వారు ఒక సూపర్ డూపర్ హిట్ అయింది వారి కెరీర్ అంతా కూడా. అల్లు అర్జున్ ఇప్పుడు ఒక ఐకాన్ స్టార్ అయిపోయారు. జాతీయ స్థాయిలో దీని మీద పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఆయన పుష్ప 1, పుష్ప 2తో ఆయన పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే జైలుకు వెళ్ళారు. కాబట్టి రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో అల్లు అర్జున్ ఏమన్నా రాజకీయాల్లోకి వస్తారా? ప్రస్తుతానికైతే రారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మెగా కుటుంబం అంతా ఒకటైంది. మరి ఇప్పటికే అల్లు అర్జున్ ఓన్ చేసుకుంది వైఎస్ఆర్సీపీ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో అంతా కూడా వైఎస్ఆర్సీపీ ఓన్ చేసుకుంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళి అక్కడ శిల్పా కుటుంబానికి రవిచంద్రారెడ్డికి ఆయన సపోర్ట్ చేశారో, ఎన్నికల ప్రచారం నిర్వహించారో, ఆ తర్వాత ఒక గ్యాప్ వచ్చేసింది. అప్పటి నుంచి వైసీపీ ఓన్ చేసుకుంది. జనసేన పార్టీ అల్లు అర్జున్ని విమర్శిస్తూ వస్తుంది. మెగా అభిమానులు కూడా విమర్శిస్తుంటారు. అయితే ఎక్కడా కూడా మెగా అభిమానులు, మెగా కుటుంబానికి సంబంధించిన వారు బన్నీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్లో ఎక్కడ పాల్గొనలేదు, పుష్ప ప్రమోషన్లో పాల్గొనలేదు. బట్ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే మెగా కుటుంబం అంతా కూడా ఆయన ఇంటికి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కానీ, ఈవెన్ నాగబాబు కానీ, చిరంజీవి గారు కానీ, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కెరీర్ కూడా పీక్లో ఉండబోతుందా? చూడాలి మరి రాబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో. అందుకే ఇప్పుడు చెంచల్గూడ జైల్ అనే పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. ఇక్కడికి వెళ్ళి బయటకు వచ్చిన వారందరూ కూడా వాళ్ళ కెరీర్ సూపర్ డూపర్ హిట్ అయింది. పొలిటికల్ కెరీర్ అయితే ఎక్స్ట్రీమ్గా వెళ్ళింది. ఇప్పుడు అల్లు అర్జున్ పొలిటికల్గా వస్తారా, లేదంటే సినిమాలోనే ఆయన కెరీర్ ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.